హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేట్ టాక్స్. ఇవాళ అయితే మరొక 2 ప్రోడక్ట్స్ నేను ముందుకు వచ్చాను అనమాట. అదేంటంటే ఒకటి వచ్చేటప్పటికి మనకి 2 కూడా 3 పీస్ కుర్తా సెట్స్ అండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అంటే రేర్ కలెక్షన్స్ అనమాట. ఇవి కూడా ఈ 2 కలెక్షన్స్ కూడా రేర్ కలెక్షన్స్ అది తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా బాగున్నాయి అనమాట ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేటప్పటికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి జూన్ 1 నుంచి మనకి 70% సేల్ జరుగుతుందండి. అందులో మీకు ఇంకా ప్రైజెస్ తగ్గితే ఇంకా డ్రాప్ అవ్వచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. గో ఫర్ ఇట్ అని చెప్తాను, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకనే చాలా బాగున్నాయి ప్రోడక్ట్ విషయానికి వచ్చేటప్పటికి. ఇది నేను చూసేటప్పటికి ఆన్లైన్లో చూసేటప్పటికి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. అంటే సేమ్ ప్రోడక్ట్, కాకపోతే ఏంటంటే సిల్క్లా ఉంటుందా లేకపోతే పాలిస్టరా లేకపోతే ఏంటా అని రకరకాల డౌట్లు అనమాట. సరే చూద్దాం ఒకసారి అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి నాకు 605 పడింది, 605 రూపాయలు పడింది అనమాట. ప్రజెంట్ ప్రైస్ కూడా సేమ్ ఉందన్నమాట. ఇది యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, నేను ఎప్పుడు ఎక్సెల్ తీసుకుంటాను కదా, అట్లాగే తీసుకున్నాను. నేను వేసుకున్న ప్రోడక్ట్ కూడా మీషో నుంచి తీసుకున్నదే. ఇది కూడా నేను వేసుకున్న ప్రోడక్ట్ కూడా 3 పీస్ సెట్ అనమాట. ఏమన్నా బ్లాక్ లవర్స్ ఉంటే కనుక ఇష్టపడేవాడు ఉంటే అలాంటివి తీసుకోవచ్చు. అది కాటన్ కుర్తా సెట్. ఈ సమ్మర్ అంతా కూడా కాటన్ డ్రెస్సెస్ వే చేస్తూ ఉంటాను నేను. అండ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే అది చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ నేను ప్రోడక్ట్ చూసినప్పుడు పాలిస్టర్ క్లాత్ టైప్లో వచ్చిద్దేమో, అసలు నేను వైట్ ఎక్కువ ప్రిఫర్ చేయను, తీసుకున్నా ఎలా ఉంటుంది ఏంటా అని చెప్పి తీసుకున్నాను. బట్ బాగుంది, చాలా బాగుంది. ప్యాంట్ వచ్చేటప్పటికి మనకి పింక్ వచ్చింది, దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి ఆర్గంజా దుప్పట్టా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. ఎందుకంటే మనకి ఈ యొక్క పట్లో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్లో ఎలా ఉందంటే ఆరెంజ్ అండ్ బ్లూ అండ్ కొంచెం పింక్ ఇష్యూ మిక్స్డ్ ఉంది కదా, అలా అందుకే చెప్పి చున్నీ అనేది మిక్స్డ్ ఇచ్చాడు అనమాట. చాలా బాగుందండి డ్రెస్ మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ చూసినప్పుడు అసలు నేను ఎక్కువ వైట్ ప్రిఫర్ చేయను, ఎందుకంటే నాకు కొంచెం ఇన్నర్స్ ప్రాబ్లం, ఇన్నర్ ఏదైనా వేసుకున్నా సరే డైరెక్ట్ కనపడపోయిద్దని వేయిద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ వే చేయను అనమాట ఇలాంటివి. బట్ చూడటానికి రాయల్ లుక్ ఉంటుంది. వైట్ కలర్ మించింది లేదనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే డెడ్లీ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ట్రై చేసి ఉండే వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు మేబీ. అండ్ నెక్స్ట్ లెంత్ విషయానికి వచ్చేటప్పుడు కూడా 42 సైజు ఉన్నట్టే ఉంది. నేనే హైట్ అంటే 5'6" ఉన్నానంటే నాకు టాప్ చాలా కిందకు వచ్చిందంటే పర్లా. అండ్ నెక్స్ట్ ప్యాంట్ కూడా ప్రీమియం క్వాలిటీ ప్యాంట్ అండి. సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఒక పాకెట్ కూడా అవైలబుల్ ఇచ్చారనమాట. పాకెట్ కూడా అవైలబుల్ ఉంది మనకి, ఏదైనా క్యారీ చేయడానికి, మొబైల్ క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది డ్రెస్ అనేది. ఇది వచ్చినట్టు ఆర్గంజా ఫ్యాబ్రిక్ టైప్లో వచ్చింది మనకి. దీన్ని చూసినా సరే వన్ వే, ఇప్పుడు మనందరం కూడా క్యాజువల్గా ఇప్పుడు వే చేసేది ఏంటంటే వన్ సైడ్ క్యారీ చేస్తున్నారు కాబట్టి చున్నీస్, ఆ డ్రెస్కి అలా వేసుకుంటేనే అందం అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే కనుక. చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చితే 2 సైడ్స్ వేసుకోండి, లేకపోతే 2 సైడ్స్ వేసుకుంటే స్టిక్గా నుంచున్నట్టు ఉంటుంది. దీన్ని వన్ సైడ్ వే చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా పార్టీ వేర్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్కి దేనికైనా అటెండ్ చేసుకోవచ్చు. డ్రెస్ని టెంపుల్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది, డీసెంట్ లుక్ ఉంది. అండ్ నెక్స్ట్ కావాలనుకుంటే కాంబినేషన్ దాని లింక్ అయితే ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ నేను తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చేటప్పుడు ఇది నేవీ బ్లూ తీసుకున్నాను నేను. ఇప్పటివరకు మనకు ఆ కలర్ లేదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. నేవీ బ్లూ తీసుకున్నాను. దీనికి వచ్చేటప్పటికి మొత్తం అంతా ఆరీ వర్క్ అంట, ఆరీ వర్క్ సమ్ ఆరీ వర్క్ ఏదో అంటారు కదా, అట్లా నెక్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం అంతా పాల్స్తో ఉంది. నెక్ డిజైన్ అయితే సూపర్ ఉంది. డ్రెస్ మొత్తానికి అక్కడక్కడ బుటీస్ టైప్లో చిన్న చిన్న పల్స్తో వైట్ కలర్ పల్స్తో డిజైన్ చేసి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మీషోడు మనకి ఏదో పంపించాడు అనుకోండి, దాని సంగతి తర్వాత మనకు ఆత్రం ఆగదు కదా, అక్కడే చదివేస్తున్నాయి ఏంటా అని. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు డ్రెస్సెస్ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు, ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి మాకు రివ్యూ ఇస్తే బాగుంటుంది, వేరే వాళ్ళు కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అడిచాడు అనమాట. అదంతా ఇంగ్లీష్లో చదువుతున్నాను నేను కూర్చొని అక్కడ. సరే దాని గురించి చెప్దాం అనుకున్నాను. రివ్యూ ఇస్తే వేరే వాళ్ళు కొనుక్కోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా, లేదా నాకు అనిపిస్తుంది అనమాట. నేనే ఇస్తాను కానీ కథ గుడ్ అని ఫ్యాబ్రిక్ బాగుందని చెప్పేసి ఏది ఉంటుంది యాజ్ యూజువల్ అక్కడ ఇచ్చేస్తూ ఉంటాను. బట్ కాకపోతే కొంచెం మెన్షన్ చేయడానికి ఏంటంటే ప్రోడక్ట్ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, నేను కూడా చెయ్యాలి. అండ్ నెక్స్ట్ మనకు చూసారు కదా ఎంత బాగుందో, బ్లూ అనమాట, నేవీ బ్లూ కలర్ మీద యారీ వర్క్ వచ్చిందనమాట. చాలా బాగుందండి. అసలు నెక్ పార్ట్ చూసుకుంటే జిగ్జిగేలు అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంది. మిర్రర్ వర్క్తో వచ్చిందనమాట నెక్ డిజైన్ అంతా కూడా. మనకి 3 పీస్ సెట్ అని చెప్పాను కదా, అదనమాట. నెక్స్ట్ దీంట్లో నాకు డ్రెస్ ఉంచేసుకుందాం అనుకునేటప్పుడు నాకు మైనస్ పాయింట్ వచ్చింది. ఏంటంటే తర్వాత చెప్తాను,
ఫస్ట్ అయితే టాప్ విషయానికి వచ్చేటప్పుడు టాప్ అయితే చాలా బాగుంది. నేను చెప్పాను కదా అక్కడక్కడ బుటీస్ టైప్లో మనకి ఇచ్చినట్టు పల్స్తో అక్కడక్కడ డిజైన్ చేశారనమాట. చిన్న చిన్న బుటీస్ షేప్లో, రౌండ్ షేప్లో ఒక మిర్రర్ పెట్టి దాని చుట్టూ పల్స్తో డిజైన్ చేశారు. చాలా బాగుంది. మనకి హ్యాండ్స్ అండ్ బాడీ మొత్తం అంతా అలా ఉంది. వెనక బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్, ఫ్రంట్ మాత్రం అలా ఇచ్చారనమాట. లోపల లైనింగ్ కూడా ప్రిఫర్ చేశారు. చాలా బాగుంది. కాటన్ లైనింగ్ ప్రిఫర్ చేశారు అన్నమాట. చాలా బాగుంది. చాలా స్టిఫీగా ఉందన్నమాట. లైనింగ్ వేస్తే మనకి ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది డ్రెస్ అనేది. అలా ఉంది. సైజ్ కూడా చాలా బాగుంది. మనకి చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట సైజు మొత్తం అంతా కూడాను. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పొచ్చు కదా, 600 అట్లా పెట్టేటప్పటికి మనకి గోల్డ్ అండ్ ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి నేను 3, 4 నుంచి 5 నుంచి 6కి వెళ్ళాను అనమాట. 6 నుంచి 8 నుంచి మళ్ళీ 6కి వచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇప్పుడు అంతా లేటెస్ట్ ట్రెండింగ్ చున్నీస్ కాబట్టి దీంతో పేరప్ చేశారనమాట. దీన్ని ఏదో అంటారండి, మర్చిపోయిన చున్నీస్ని. అండ్ నెక్స్ట్ ఇవి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అలా చున్నీ సపరేట్గా అలా ఇచ్చేసారు. చాలా బాగుంది. వేసుకోవడానికి కూడా, వే చేయడానికి కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుంది లుక్ అనేది. మనకి చున్నీ మనం హైలైట్ చేసేటప్పుడు మనకి డ్రెస్ హైలైట్ అయిపోద్ది అనమాట. అయితే మైనస్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ప్యాంట్ అండి. ప్యాంట్ వచ్చేటప్పటికి నాకు, నేను సైజ్ తీసుకున్నది ఎక్సెల్ సైజ్ అయితే నాకు ఎస్ సైజ్ ప్యాంట్ ఇచ్చాడు. ఎట్లా సరిపోదు చెప్పండి, అస్సలు సరిపోదు అనమాట. ఆ ప్యాంట్ తీసి పక్కన పెట్టేసి నేను బ్లాక్ కలర్, ఇప్పుడు నేను ఈ డ్రెస్ మీద తీసుకున్న బ్లాక్ కలర్ ప్యాంట్తో నేను దాన్ని పేరప్ చేశాను అనమాట. అంటే దీన్ని ఉంచుకుందామని కాదు, ఇచ్చేసేదే. మరీ ఎస్ సైజ్ అంటే ఎల్ సైజ్ అనే మేనేజ్ చేద్దాం, కానీ ఎస్ సైజ్ అంటే ఇంకెలా మేనేజ్ చేద్దాం చెప్పండి. మరి ఆడి బై మిస్టేక్ ఇచ్చాడో లేకపోతే సమ్ ఏదో తెలియదు నాకు. దీని గురించి నేను రెక్టిఫై చేయాలన్నమాట. ఆడు కంప్లైంట్ రేజ్ చేయాలి. ఎందుకలా ఇవ్వటం వేస్ట్ కదా. ప్రోడక్ట్ బాగుంది, దానికి మంచి రివ్యూ ఇద్దాం అనుకున్నాం. తను నెక్స్ట్ వచ్చేటప్పటికి డిసప్పాయింట్ చేస్తాడు కదా. అలాగా ఇది వచ్చేటప్పుడు మనకి ఇప్పుడు 800 పెట్టాడండి ప్రైస్ వచ్చేటప్పటికి. ఇది ఎందుకంటే బాగుంది, డ్రెస్ బాగుంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్ లుక్ బాగుంది. యారీ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. డీసెంట్గా ఉంది డ్రెస్ అనేది. కొంచెం అఫీషియల్ లుక్ కూడా ఉంది దానికి. గో ఫర్ ఇట్ అని చెప్తాను. ప్రీమియం క్వాలిటీ అండి. సూపర్ అండ్ సూపర్. ఎవరో మిస్ చేసుకోవద్దు. మనమైతే ఇప్పుడు 2 డ్రెస్సెస్ కూడా ఒకసారి వే చేసుకుని చూసేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకేనా, చూసుకొని ఎలా ఉన్నాయి ఏంటి చూసిన తర్వాత మీరు కూడా తీసుకోండి. ఎందుకంటే మనకి ఈ జూన్ 1 నుంచి మంచి 70% సేల్ ఆఫర్ ఉందన్నమాట. 70% సేల్ ఆఫర్. అది దాంట్లో చూస్తే అంత నిండుగా ఉందో డ్రెస్ అనేది. చాలా డీసెంట్గా ఉంటుంది. మనం ఎక్కడికి తీసుకెళ్ళినా కంఫర్ట్ చూసుకుంటే ముఖ్యంగా నాకు ప్యాంట్ కంఫర్ట్గా ఉంటే డ్రెస్ కంఫర్ట్గా ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అనమాట. ఫస్ట్ నేను అదే చూసుకుంటాను. ప్యాంట్ కంఫర్ట్గా ఉంది అనుకుంటేనే ఆ డ్రెస్ వే చేయడానికి ఇష్టపడతాను అనమాట. లేకపోతే టైట్గా ఉన్నా లేకపోతే ఇంకోటి ఎక్కడికన్నా ఇది కానీ చిరాగ్గా ఉంటుంది కదా, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అనీజీ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. డ్రెస్ అయితే చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. యోగ్ పట్టు అంతా కూడా మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వేసుకుంటే ఎలా ఉంది అంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఎలాగో చేయరని తెలుసు, కాకపోతే అడగటం నా ధర్మం కాబట్టి అడుగుతూ ఉంటాను అనమాట. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి. ఆ డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను, చూసేసుకోండి. ఓకేనా. డ్రెస్సెస్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. 70% సేల్. ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు మేబీ అనుకుంటున్నాను నేను. అప్పటికి ఇంకా తగ్గితే మాత్రం మీ అదృష్టం అని చెప్పొచ్చు. చాలా బాగుంది నాకైతే. అండ్ నెక్స్ట్ సెకండ్ అయితే ఇదండి. ఎంత బాగుందో చూసారు డ్రెస్. ప్యాంట్ మేనేజ్ చేసేటప్పుడు నేను దీన్ని బ్యాక్ పంపించవలసి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది నెక్ డిజైన్ చూసుకుంటే ఎంత బాగుందో అసలు. ఆ వర్క్ ఇవ్వచ్చు, మనీ పెద్ద ప్రాబ్లం ఏం లేదనమాట మనకి. కాకపోతే ఏంటంటే ప్యాంట్ మైనస్ అయ్యేటప్పటికి అలా అనిపించింది నాకు. ఏంటంటే ఏ డ్రెస్ అయినా సరే లోపల లైనింగ్ ఉండేటప్పుడు కొంచెం స్టిఫీగా ఉంటుంది. ఆయన ఎక్సెల్ తీసుకున్నాను కాబట్టి సరిపోయింది. సూపర్ ఉంది. కాకపోతే ప్యాంటే నాకు మ్యాచ్ అవ్వలేదన్నమాట. నేను కింద బ్లాక్ కలర్ ప్యాంట్తో దాన్ని పేరప్ చేసుకున్నాను, నో ప్రాబ్లం. కానీ బాగుంది, లుక్ బాగుంది, చాలా బాగుంది. చాలా క్యూట్గా ఉంది డ్రెస్ అనేది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటని కాంబినేషన్లో కామెంట్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి, తీసుకోండి. అండ్ ఎవరో మిస్ చేసుకోవద్దు. మరీ ఇంత ఎక్కువ బడ్జెటా అంటే మనం కొంచెం అప్పుడప్పుడు ఒక 200 అట్లా మనం పెడితే ఏం కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏంటంటే మీషోలో బట్టలు అని దాన్ని తక్కువ చేసి చూస్తున్నారు. మింత్రా అలాగే ఉంది, జూడియో అలాగే ఉంది. అందరూ ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నప్పుడు అందరూ వే చేస్తారండి, మనం ఒక్కళ్ళమే చేయలేం కదా.
జూడియోలో మింత్రాలో ఆఫర్లు పెట్టినప్పుడు కూడా అట్లా కొనేసుకుంటూ ఉంటారు. ఎక్కడ మ్యాచ్ అయినప్పుడు పేరప్ చేసుకుంటే అది ఇది ఒకేలా ఉన్నప్పుడు కొంచెం మొహాలు అని పెట్టుకుంటూ కూర్చుంటాం అనమాట. కాకపోతే ఇలాంటి కొంచెం రేర్ కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు మనమే వాళ్ళు ఒకే టైపు డ్రెస్సెస్ వేసుకున్నట్టు ఉండదు కదా. ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఏమనిపించింది ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసేపటికి మన వీడియోలు చూసేవాళ్ళు ఉన్నారు కదా, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎప్పటి నుంచో 7,000లోనే ఉండిపోయింది అనమాట మనకి. అది 8,000కి రావట్లేదు. మరి ఇప్పుడు వస్తుంది ఏంటో తెలియట్లేదు. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరైతే ఏం మొహమాటం ఏం లేదు, కొనేసుకోండి. బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నానని చూపిస్తున్నాను అనమాట, అంతే. డ్రెస్ మాత్రం చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింకులు మాత్రం మర్చిపోకుండా దాన్ని క్లిక్ చేసి చూసుకోండి. నా త్రూ కొనుక్కుంటే కనుక 25% ఆఫర్ అనేది మీకు వస్తుంది అనమాట, ఫస్ట్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.